ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఎథెన్సు ప్రజలు ఆ పట్టణంలో నివసించే పరదేశీయులు. తన కాలాన్నంతా కొన్ని సిద్ధాంతాలను చెప్పడంలోనూ లేక వినడంలోనూ గడిపేవాళ్ళు. మరే పని చేసేవాళ్ళు కాదు. పౌలు అరెయోపాగు సభలో నిల్చొని, ఎథెన్సు ప్రజలారా, మీరు అన్ని విషయాల్లో చాలా నిష్ఠగా ఉన్నారు. ఇది నేను గమనించాను. నేను మీ పట్టణమంతా పర్యటించాను. మీరు పూజించే వాటిని చూశాను. అంతేకాదు, సంబరాన్ని వేసే ఒక బలిపీఠం మీద తెలియని దేవునికి నేను రాయబడి ఉండడం చూశాను. అందువల్ల మీకు తెలియకుండా మీరు పూజించే ఆ దేవుని గురించి ప్రకటింపబోతున్నాను. ఈ ప్రపంచాన్ని, దానిలో ఉన్న ప్రతి వస్తువును సృష్టించిన దేవుడు, ఆకాశానికి భూమికి ప్రభువైనటువంటి దేవుడు మానవులు కట్టిన మందిరంలో నివసించాడు. మానవులు దేవుని కోసం చేయగలిగింది ఏదీ లేదు. జీవి పీల్చుకునే గాలిని, కావలసిన ప్రతి వస్తువును ఇచ్చిన దేవునికి మానవుని సేవలు కావాలా? ఆయన ఒక మనుషునితో మానవులందరినీ సృష్టించి వాళ్ళు ఈ ప్రపంచమంతా నివసించేటట్టు చేశాడు. వాళ్ళ కోసం ఒక కాలాన్ని నియమించాడు. ఏ దేశపు ప్రజలు ఎక్కడ నివసించాలో ఆ స్థలాన్ని, కాలాన్ని సరిగ్గా నియమించాడు. మానవులు తనను వెతకాలని, గుడ్డివాడు తడిమినట్టు తడిమి తనను కనుగొనే అవకాశం వాళ్ళ కలిగించాలని ఇలా చేశాడు. కానీ నిజానికి ఆయన ఎవరికీ దూరంగా లేడు. మనం ఆయనలో జీవిస్తున్నాం, ఆయనలో కదులుతున్నాం. ఆయన కారణంగా మనం ఉన్నాం. మీలోని కొందరు కవులు చెప్పినట్లు మనం ఆయన సంతానం. మనం దేవుని సంతానం కదా. అలాంటప్పుడు దేవుడు బంగారంతో కానీ, లేక వెండితో కానీ, లేక రాతితో కానీ చేయబడిన విగ్రహం లాంటివాడని మనం ఎట్లా అనగలం? ఆయన మానవుడు. తన కళతో సృష్టించిన విగ్రహం లాంటివాడు కాదు. గతంలో మానవుని అజ్ఞానం పట్ల ఆయన చూసి చూడనట్టు ప్రవర్తించాడు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని మరో మనసు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.